సినిమాతో పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ వైడ్ సక్సెస్ చూసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ ఓ విషయంలో మాత్రం చాలా స్లో అయ్యారు. అదేంటి, చరణ్ పెద్ద సినిమాతో తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నారు కదా అంటారా? అదే సరే, ఈ సినిమాల తర్వాత ఈ RRR హీరోల లైనప్ ఏంటనే దానిపైనే ప్రెజెంట్ ఆడియన్స్ డిస్కషన్. పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైనప్ చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఈ సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న ప్రభాస్ కి చేతి నిండా సినిమాలున్నాయి. హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ, సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పిరిట్ సహా యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ సలార్ 2, కల్కి 2తో పాటు ఫౌజీ ప్రీక్వెల్ కూడా ఉంది. ఇక బన్నీ విషయానికి వస్తే ప్రజెంట్ చేస్తున్న అట్లీ ప్రాజెక్టుతో పాటు త్రివిక్రమ్, లోకేష్ కనగరాజ్తో సినిమాల్ని లైనప్ చేసుకున్నారు. అయితే RRR హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ లైనప్ విషయంలో స్లో అయ్యారనే దానిపై చర్చించుకుంటున్నారు జనాలు. పాన్ ఇండియా మూవీ RRR తో గ్లోబల్ రేంజ్ సక్సెస్ చూసిన రామ్ చరణ్ ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో భారీ డిజాస్టర్ ఫేస్ చేశారు. దీంతో 2026 సమ్మర్ కి పెద్ద సినిమాతో సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చరణ్. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా తర్వాత సుకుమార్ ప్రాజెక్టులో జాయిన్ అవుతారు రామ్ చరణ్. అయితే సుక్కు సినిమా తర్వాత చరణ్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి. రామ్ చరణ్ లానే ఎన్టీఆర్ లైనప్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. దేవరతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తారక్ ఈ ఇయర్ వార్ 2తో ఫెయిల్యూర్ ఫేస్ చేశారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ జూన్ 25న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తెరకెక్కించే దేవరా 2లో జాయిన్ అవుతారు తారక్. త్రివిక్రమ్ తో అనుకున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ తిరిగి బన్నీ చేతికి వెళ్లడంతో కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. మరి రామ్ చరణ్, ఎన్టీఆర్ లైనప్ పరంగా న్యూ ఇయర్ లో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తారేమో వెయిట్ అండ్ సీ.